గణేశుడు ఎంత తెలివైన వాడో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఒకరోజు గణేశుడు మానవుల సమస్యలు తీర్చడానికి భూలోకానికి వస్తాడు. అలా ఆ రోజు రాత్రి అయిపోతుంది. కైలాసానికి రేపు వెళదాం అని భూలోకంలోనే ఒక అడవిలోనే గణేశుడు మరియు మూషికుడు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటారు. భోజనం చేసి నిద్రపోదాం అని అనుకుంటుండగా మూషికుడు నిద్ర రావడం లేదు స్వామి, ఏదైనా కథ చెబుతారా అని అడుగుతాడు. నీకు కథ కావాలా మూషిక? కథ సరే విను అని, ఇది నిజంగా జరిగిన కథ మూషిక అని ఒక భయంకరమైన దెయ్యాల కథ చెప్పడం మొదలు పెడతాడు. గణేశుడు కథ చెబుతుంటే మూషికుడు భయపడుతూ ఓడికిపోతూ ఉంటాడు. స్వామి ఆపు, ఇక ఆపండి స్వామి అని ఎంత చెబుతున్నా కూడా గణేశుడు ఆపకుండా కథ చెబుతూనే ఉంటాడు. గణేశుడు కథ మొత్తం చెప్పి ఈ కథ నిజంగా ఈ అడవిలోనే జరిగింది అని చెప్పి నవ్వుతూ నిద్రపోతాడు. కానీ మూషికుడికి మాత్రం అస్సలు నిద్ర రాదు. నా కొంప ముంచావు కదా స్వామి, నోరు మూసుకొని ఉండకుండా నేనే అడిగాను, నాకు ఇలా జరగాల్సిందే అని అనుకుంటూ నీరు కోసం పక్కనే ఉన్న కొలను దగ్గరికి వెళతాడు. గణేశుడు కథలో ఏది అయితే చెప్పాడో ప్రతి ఒక్కటి అలాగే జరుగుతూ ఉంటుంది. మూషికుడి వెనకాల ఎవరో వెంట పడుతున్నట్టు ఉంటుంది. మూషికుడు స్వామి స్వామి అని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ దెయ్యం కూడా వెనకాలే వచ్చి మూషికుడిని కొడుతూ విసిగిస్తుంది. మూషికుడు గణేశుడి దగ్గరికి వచ్చి, ఓ స్వామి, నువ్వు కథలో ఏది అయితే చెప్పావో అదే జరుగుతోంది. ఈ అడవిలో దెయ్యం ఉంది, పదా వెళ్ళిపోదాం అని అనగా గణేశుడికి కూడా ఇక్కడ ఏదో శక్తి ఉంది అని అర్థమైపోయి ఈ దయ్యాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఒక పథకం వేస్తాడు. గణేశుడు నవ్వుతూ, అస్సలు దయ్యం అనేది ఏదీ లేదు మూషిక, అస్సలు దయ్యం అనేది నిజంగా ఉంటే ఏది ఈ చెట్టుకి ఉన్న పళ్ళని క్రింద పడేస్తుందా అని అనే లోపే ఆ చెట్టుకు ఉన్న పళ్ళన్నీ కింద పడిపోతాయి. ఏది ఈ పళ్ళన్నీ మళ్ళీ అదృశ్యం అయ్యేలా చేయమను చూద్దాం అని అనే లోపే ఆ పళ్ళు అన్ని అదృశ్యం అయిపోతాయి. గణేశుడు మెల్లగా నవ్వుతూ ఒక సంచి తీసి, ఏది ఇక్కడ దయ్యం అనేది ఉంటే ఈ సంచి లోపలికి రమ్మను అని అనే లోపే అక్కడున్న దయ్యం ఏమీ ఆలోచించకుండా ఆ సంచి లోపలికి వచ్చేస్తుంది. లోపలికి రాగానే గణేశుడు ఆ సంచిని మూసేసి ఆ దయ్యాన్ని బంధిస్తాడు. ఏ మూషిక, ఇప్పుడు ఆనందమా? దా, నాకు నిద్ర రావడం లేదు, ఒక్క కథ చెబుతాను అని అనగా మూషికుడు, నీకు దండం స్వామి, నేను కైలాసానికి వెళ్తా అని పరిగెత్తుకుంటూ పోతాడు. గణేశుడు కూడా మూషికుడి వెనకాలే నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.